పోలవరం ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్. సముద్రంలోకి వృధాగా పోయే గోదావరి నీటిని నిల్వ చేసి కొరత ఉన్న చోటకి తరలించడమే పోలవరం లక్ష్యం. గోదావరి సహజ మట్టం తక్కువ కాబట్టి కాలువల్లోకి నీరు వెళ్ళదు. అందుకే డ్యాం కట్టి నీటి మట్టం పెంచి గ్రావిటీతో కాలువల్లోకి పంపుతారు. డ్యాం బరువు మోసే అసలైన పునాది గోదావరి ఇసుక పొర. దాన్ని వైబ్రో కాంపాక్షన్ తో గట్టిపరిచి దాని మీదే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ని నిలబెట్టారు. వైబ్రో కాంపాక్షన్ అంటే ఏంటంటే నేలలోకి ఒక భారీ వైబ్రేటర్ ప్రోబ్ ని లోతుగా దింపి శక్తివంతమైన వైబ్రేషన్స్ ఇస్తారు. ఈ ప్రకంపనల కారణంగా వదులుగా ఉన్న ఇసుక కణాలు ఒకదానికొకటి దగ్గరగా సర్దుకొని నేల సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా నేల బలపడి భారీ డ్యాం బరువు మోయగలుగుతుంది. డయాఫ్రమ్ వాల్ పై భాగం నుంచే ఈసీఆర్ఎఫ్ డ్యాం యొక్క క్లే కోర్ మొదలవుతుంది. ఇసుక నేల కాబట్టి కాంక్రీట్ డ్యాం కుదరదు. టన్నుల కొద్ది రాళ్లు, కంకర, ఇసుకని లేయర్ బై లేయర్ రోలర్స్ తో కాంపాక్ట్ చేస్తూ ఒక కృత్రిమ కొండ నిర్మిస్తారు. దీని మధ్యలో కీలకమైన క్లే కోర్ ఉంటుంది. నీటిని చొరబడనివ్వని ఈ ప్రత్యేకమైన బంకమట్టి వాటర్ ప్రూఫ్ షీల్డ్ లా పనిచేస్తుంది. దాని చుట్టూ రాళ్లు, కంకర పొరలు రక్షణ కవచంలా ఉండి భారీ నీటి ఒత్తిడిని తట్టుకొని లీకేజ్ ని ఆపుతాయి. డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి? గోదావరి అడుగున ఇసుక ఎక్కువ, అక్కడ డ్యామ్ కడితే కింద నుంచి నీరు లీక్ అవుతుంది. అందుకే 90 మీటర్ల లోతు వరకు కాంక్రీట్ తో ఒక అండర్ గ్రౌండ్ గోడ కట్టారు. ఇది బయటకి కనిపించదు. డయాఫ్రమ్ వాల్ డ్యామ్ బరువు మోసే పునాది కాదు. దీని పని ఒక్కటే, కింద నుంచి నీరు లీక్ కాకుండా ఆపడం. సీపేజ్ కంట్రోల్. కాఫర్ డ్యామ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ వీధిలో డ్రైనేజ్ రిపేర్ చేయాలనుకోండి. అప్పుడు మేస్త్రి పనిచేసే చోటకి నీళ్లు రాకుండా ముందే ఇసుక బస్తాలతో ఒక తాత్కాలిక అడ్డుకట్ట వేస్తారు. ఆ నీరు పక్క నుంచి పోయేలాగా ఒక పైప్ పెట్టి దారి మళ్లిస్తారు. ఇప్పుడు మధ్యలో ఉన్న స్థలం ఎండిపోతుంది. అక్కడ ప్రశాంతంగా కాంక్రీట్ పని పూర్తి చేస్తారు. పని అయిపోయాక ఆ ఇసుక బస్తాల అడ్డుకట్టని తీసేస్తారు. పోలవరంలో కాఫర్ డ్యామ్ అంటే కూడా సరిగ్గా ఇది, తాత్కాలిక అడ్డుకట్ట. ఎగువ కాఫర్ డ్యామ్ నదిని స్పిల్వే వైపు మళ్లిస్తే దిగువ కాఫర్ డ్యామ్ వెనక్కి వచ్చే నీటిని అడ్డుకుంటుంది. వీటి మధ్యలో ఎండిన ప్రాంతంలో ప్రధాన డ్యామ్ కడతారు. స్పిల్వే అంటే ఏంటి? ఇంటి వాటర్ ట్యాంక్ నిండినప్పుడు ఓవర్ఫ్లో పైప్ ద్వారా ఎక్సెస్ వాటర్ బయటకు వెళ్ళినట్టే పోలవరంలో కూడా వరద సమయంలో డ్యామ్ నిండిపోకుండా అదనపు నీటిని వదిలేందుకు 48 భారీ గేట్స్ తో స్పిల్వే నిర్మించారు. ఇక పోలవరం పూర్తయ్యాక రైట్ కెనాల్ ద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణా డెల్టా అవసరాల్ని తీరుస్తుంది. శ్రీశైలంలో ఆదా అయిన కృష్ణా నీటిని హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి మళ్లిస్తారు. ఒక కొత్త ప్రాజెక్ట్ కూడా ప్రతిపాదనలో ఉంది. అదే పోలవరం బనకచర్ల లింక్. దీని ద్వారా 200 టీఎంసీల నీటిని నేరుగా రాయలసీమకి తరలించాలని ప్లాన్. అయితే ఇది ఇంకా ఆమోదం పొందలేదు. తెలంగాణతో వివాదంలో ఉంది. ఇక లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నం నగరానికి స్టీల్ ప్లాంట్ కి 23.44 టీఎంసీల నీటిని తాగు మరియు పారిశ్రామిక అవసరాల కోసం అందిస్తారు. ఇక పోలవరం వల్ల కలిగే ప్రయోజనాలు: 7.2 లక్షల ఎకరాలకి సాగునీరు, 28 లక్షల మందికి తాగునీరు, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి. ప్రతి సంవత్సరం సముద్రంలోకి వృధాగా పోయే వేల టీఎంసీల గోదావరి నీటిలో 322 టీఎంసీల నీటిని సమర్థంగా వినియోగించడం. నిల్వ సామర్థ్యం 194 టీఎంసీ. పూర్తి నీటి మట్టం 45.72 మీటర్. పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు మార్చి ఒక లైఫ్ లైన్. 2027 నాటికి పూర్తి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవరాల్ గా ఇది పోలవరం ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు. ఈ ప్రాజెక్ట్ పై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.